రాజకీయంగా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు ఆపరేషన్ అరుణారెడ్డి తోటి. నేను చంద్రబాబును ప్రేమించినంతగా ఇది బాగా చేయలేదు నువ్వు అని ఒక పార్టీనంటే వాళ్ళ కోపగించుకుంటే ఎలా అన్న. రాజకీయ నాయకులు కూడా విమర్శలు తీసుకోవాలి. రాజకీయాల్లో దిగి రామారావు గెలిచింది కాదది. సో ఇది కూడా మళ్ళీ పొలిటికల్ గా లింక్ అప్ అయినటువంటి స్టోరీని. 72 అడుగులు కట్అవుట్ పెట్టారు. ఏవయ్యా పోసారి నీకెందుకయ్యా రాజకీయాలు, నీకెందుకు రాజకీయాలు, శుభ్రంగా చేసుకోవచ్చు కదా. బాధ కలిగిందన్న తర్వాత జరిగిన పరిణామాలకి ఏమన్నా రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయిపోయి క్షమాపణ చెప్పి దండం పెట్టి పోసానికి ఇష్టపడి వెదవైపోయి ఇగో ఇలా చేశాడు, అరెస్ట్ చేశాడా. మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? నాకు ఆయనకి అనుబంధం లేదు. సో మేడమే మీకు అన్ని. అతను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఒక పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడిని. విజయ్ గారితో మీకు సంబంధాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ ఫాదరు సినిమా వాళ్ళ దగ్గర ఒక మీటింగ్లో పెడుతుంటే ఆయన విజయ్ని ఇందులో విజయ్ విజయ్ గారు వెళ్ళదంత తొడై కట్టుబడి ఒలై వచ్చాడు, చక్కగా చేశాడు, ఇంకేమైనా కావాలా మురళన్న అన్నాడు. పోసాని గారు సినిమా వస్తుంది అంటే ఏం చెప్పుంటారు? చూసి 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 స్క్రిప్ట్ రాశాడు. డబ్బులు మూటలతో దొరికినటువంటి నాయకులు పేర్లను చెప్పను. అవును, పేర్లు నేను మాట్లాడను. అవును, ఆ నాయకులు ఇవాళ సీఎంలు అవుతుంది. చాలా మంది అంటుంటారు కదా. అవును, 100 రూపాయలు 100 కోట్లు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని పెద్ద ప్రచారం జరిగింది. నాకు పిలిచి చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చింది. ఆ లైట్ లేకుండా రమ్మంటాడు పోసాని, ఎవరారట, ఒకడే ఉంటాడంట, ఏ రోజు లాక్కొని ముద్దు పెట్టుకోవడానికా. ముమాయిత్ ఖాను ఐటమ్ గర్లు ఎప్పుడు డాన్స్ చేసి వెళ్ళిపోతుంటది. ఆమె మొత్తం సినిమా, ఆమె హీరోయిన్. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలుగు సినీ ప్రేక్షకులకు అట్లాగే తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు కూడా పోసాని కృష్ణమురళి గారు అంటే పరిచయం అక్కర్లేనటువంటి పేరు. 100కు పైగా సినిమాలు ఆయన కథ రాసి 500 సినిమాలకు పైగా నటించి ఇవాళ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ ఇప్పుడు సినిమాలకు రీఎంట్రీ ఇస్తున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ తెలుగు ప్రేక్షకుల ముందుకి ఆయన సొంతంగా ఆయనే నటిస్తూ అట్లాగే డైరెక్ట్ చేస్తూ సొంతంగా సినిమా తీస్తున్నటువంటి నేపథ్యం ఇలా తెలుగు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పోసాని గారు ఇవాళ మళ్ళీ ఆపరేషన్ అరుణారెడ్డితో మన ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒకసారి సిటిజన్స్ పల్స్ ప్రేక్షకుల కోసం పోసాని గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు గ్రేట్ లెజెండ్ పోసాని గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే పోసాని గారు. అన్నా నమస్తే. రాజకీయంగా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు ఆపరేషన్ అరుణారెడ్డి తోటి. ఏంటి కథాంశం ఏంటి? రీఎంట్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏ చాప్టరు ముగింపు లేదు, మళ్ళీ కొత్తగా రీఓపెనింగ్ లేదు. అన్నీ ఉంటాయి నాలో. నాలో కథకుడు ఉంటాడు, స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, ఆర్టిస్ట్ ఉంటాడు, నిర్మాత ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, డైలాగ్స్ ఉంటాడు. సేమ్ టైం నాలో ఒక ఓటరు ఉంటాడు. కామన్ ఓటర్ ఒక కామన్ ఓటర్. అంటే మీరు ఫస్ట్ చెప్పటంలోనే పాలిటిక్స్ గురించి ఎత్తారు కాబట్టి చెప్తా ఒక మాట అన్న. రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీస్. జనరల్గా రాజకీయాలు అంటే వెన్నుపోటు పొడుచుకోవటం, వాడిని కొల్చటం, ఈ ప్రభుత్వాన్ని కొల్చటం, అది కాదు. అవును, రాజకీయం నథింగ్ బట్ సర్వీస్. అంటే ఈ పాలిటిక్స్తో ప్రజల్ని ఎలా మనం ప్రజాసేవ చేయగలం, వాళ్ళని ఎలా గొప్పగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దగలం, ఇలాంటి ఆలోచనలే మొత్తం కలిపితే రాజకీయం. అవును. బట్ ఇప్పుడు రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మీకు తెలుసుగా, అవును, అధికారమే పరమావధి. అది. ఇందులో మా సినిమాలో ఆపరేషన్ అరుణారెడ్డిలో ఒక అమ్మాయి డైలాగ్ చెప్పుద్ది. ఏం చెప్పుద్దంటే, నేను ప్రజలకి ఒక హెచ్చరిక చేస్తున్నా, ఒక మాట చెప్తున్నా ఓటర్లకి. ప్రజాసేవ కోసం
ఎవరు రాజకీయాల్లోకి వచ్చారో నేను వాళ్ళ పేరు చెప్తాను. ఉమ్, వ్యాపారం కోసం రాజకీయాల్లో ఎవరు వచ్చారో వాళ్ళ పేరు చెప్తా. అది మీ ఇష్టం. ఉమ్, ఎవరిని ఓటు కోరు ఇస్తారో, ఎవరికి కోటి ఇవ్వరో నువ్వు తెలుసుకుంటే మీరు సరైన ఓటర్ని సరైన వాడికి ఇస్తే మీరు సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు. అది ఇందులో కథ కాన్సెప్ట్. సో ఇది కూడా మళ్ళీ పొలిటికల్ గా లింక్ అప్ అయినటువంటి స్టోరీనే. పొలిటికల్ కాదన్నా, అంటే జనరల్ కామన్ ఏమనుకుంటారంటే ఏంట్రే పాలిటిక్స్లో చేరావు ఉమ్, అంటుంటారు. అవును అవును ఏమిట్రోయ్ వ్యవసాయం చేస్తున్నావు అనరు. అవును. ఏమిట్రోయ్ దర్జీగా మిషన్ కుడుతున్నావు. ఒక్క పాలిటిక్స్ అంటే అంటరానిదిగా మారిపోయింది, సేమ్ టైం బంగారం లాంటిగా మిగిలిపోయింది. అది కొందరికి అట్లా, కొందరికి ఇట్లా. అట్లా ఉమ్, అంటే ఎప్పుడు నన్ను అడుగుతారు, ఏవయ్యా పోసారి నీకెందుకయ్యా రాజకీయాలు, నీకెందుకు రాజకీయాలు, శుభ్రంగా చేసుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా కథ రాస్తావు, మాటలు రాస్తావు, ఇంకోటి రాస్తావు, యాక్టింగ్ చేస్తావు, నీకు తెలియంది లేదు, చేయింది లేదు సినిమా ఇండస్ట్రీలో. అరే రాజకీయాలు మన కోసమే ఉన్నాయి. మన కోసం అంటే రోడ్డుకి చేవక్కర్లా. ఉమ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. 1983లో ప్రజలందరూ 83 దాకా 1983 దాకా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ వచ్చారు, అధికారం ఇస్తూ వచ్చారు. ఉమ్, వాళ్ళు విసుగుపోతున్నారు, ఏమిట్రా వీళ్ళు ఈ పార్టీలో చాలా అవినీతి చేస్తున్నారు, సరిగ్గా పనిచేయట్లేదు అన్న టైంలో ఎన్టీ రామారావు వచ్చాడు. అవును. వస్తే రామారావు రామారావు మంచి మంచి మాటలు మాట్లాడాడు, కాంగ్రెస్ కంటే రామారావు బెటరు అని వాడు కొట్టేశారు. వాళ్ళు రాజకీయాల్లో దిగి రామారావు గెలిచింది కాదది, ఈ ఓటర్ని మార్చుకొని వేరే వాడికి ఇస్తే రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. చాలా మంది ఏంటంటే మరి ఈ ప్రజలు రామారావును గెలిపించిన తర్వాత సంతోషపడ్డారు, ఇతను హానెస్ట్ మ్యాన్ ఉమ్, అని అనగానే కొన్నాళ్లకే తెలిసిపోయింది రామారావు గారు వాళ్ళకి నచ్చల. ఉమ్, అతను వాళ్ళకి ఏం కావాలంటే అవినీతి అంధకారాలు కాదు, సమర్థత కావాలి, yes. ఉమ్, నాయకుడికి సమర్థత కావాలి. ఉమ్, అధికారం ఉందా లేదా, అవినీతి ఉందా లేదా అవన్నీ కాదు కావాల్సింది, సమర్థత. ఉమ్, నాయకుడికి సమర్థత కావాలి. నాయకుడు అంటే ఆటోమేటిక్గా వాడిని ముఖ్యమంత్రిని చేస్తే అన్ని ప్రజలకు ఇవ్వాల్సిందే. అవును. అంతేగాని మీరు మంచివాళ్ళు, ఎర్రగున్నారా, నల్లగున్నారా, మన కులవాడా అవి కాదు. ఉమ్, సమర్థుడా కాదా, క్యారెక్టర్ ఉన్నవాడా కాదా అనుకుని రామారావు వేశారు. మళ్ళీ అదే ప్రజలు మళ్ళా నచ్చలే, ఎవరిని ఓడించారో మళ్ళీ కాంగ్రెస్ గెలిపించారు. ఉమ్, అంటే వాళ్ళు ఈ ప్రజలందరూ రాజకీయాల్లో ఉన్నట్ట, వాళ్ళ చేతుల్లో ఓటర్ ఉన్నట్టు. పోసాని కృష్ణమురళి అంతే, నాడో ఒక ఓటర్ ఉన్నట్టు. ఉమ్. సో ఓట్ అనే ఆయుధం తోటి మీరు ఇవాళ ప్రజల్లో నేను ఓటర్ని, నేను ఓటేయాలి, ఎవరికి వేయాలి, నాకు నచ్చిన వాడికి వేయాలి. నచ్చేవాడు అంటే మా బంధువు, నా క్లాస్మేట్ కాదు, ప్రజలందరికీ నచ్చినవాడు. రోడ్లు వేయించాలా, దోమల కూడా, వాటర్ కానీ ఇంకోటి కానీ మొత్తం సమాజానికి మొత్తం సేవ చేయాలి. అది ఎవరు చేయాలి? నాయకుడు చేయాలి. నాయకుడిని ఎవరు బతికించాలి? ఓటర్ బతికించాలి. ఓటర్లో ఉన్నవాడు పోసాని కృష్ణమురళియే కదా. మరి ఇది బాగా చేయలేదు నువ్వు అని ఒక పార్టీనంటే వాళ్ళ కోపగించుకుంటే ఎలా అన్నా, నేనైతేనా అనలేదుగా. నాకు ముఖ్యమంత్రి పదవి పడై నేను ఇంకా బాగా చేస్తా అన్నానా? కాదండి, ఇది ఇలా అయింది, ఇలా అవ్వకూడదు కదా, అలా చేస్తే బాగుంటుంది అలా అనేదే నేను అన్నాను. ఇంతవరకు ఈయన ఉండకూడదు, ఈయన ఉండాలి అని ఎప్పుడు అనలేదన్నా. ఇప్పుడు చాలామంది చెప్తారుగా పాలిటిక్స్ అంటే తెలుసుగా. అవును. ఇప్పుడు విజయ్ చూడు, పాలిటిక్స్ అంటే చూడు, అది పాలిటిక్స్, అది
అది వ్యాపారం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏఐఎండిఎంకే, ఎండిఎంకే. వీళ్ళు చూస్తున్నది ఏంటి? వీళ్ళు అధికారం సంపాదించారు, వాడు అధికారంలో ఉన్నవాడే. ఇద్దరు ఉన్నవాళ్ళు, ఇద్దరు ప్రజలు ఓడించారు. కానీ టీవీకే విజయ్ ఒక సంచలనంగా మరో ఎంజీఆర్ లాగా అవతరించాడు తమిళనాడు. అది ఎలాంటి అవతరించని కానీ ప్రజలు ఎక్కువ ఓట్లు విజయ్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇద్దరు ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు తరిమేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదయ్యా. మళ్ళీ రాజకీయం ప్రజలకు ఇష్టం లేకపోయినా వాడి దగ్గర తీసుకుందామా, వీడి దగ్గర తీసుకుందామా, మేము మొత్తం కలుద్దామా అనే కాన్సెప్ట్ ఉంటే ఏ రాష్ట్రం కానీ, ఏ దేశం కానీ, ఏ సమాజం కానీ బాగుపడదు. లెట్ హిమ్ డూ, ఓ ఛాన్స్ ఇవ్వండి. అరే మనకంటే. కానీ ఆ విషయంలో స్టాలిన్ మెచ్చుకోవచ్చా? టీవీకే విజయ్కి అవకాశం ఇవ్వాలి అని ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. అంటే అన్నయ్య, మాట వేరు, చేత వేరు. బాబు మమ్మల్ని ఓడించారు, అందరికంటే మీకు ఎక్కువ ఇచ్చారు అంటే ప్రజలు ఎక్కువగా నిన్ను ఆదరించారు. వాళ్ళు ఎవరు ఆ 10 ఓట్లు ఇచ్చారా, ఆ 10 సీట్లు ఇచ్చారా లేదా కాకుండా ఆయనే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఆయనే ఇచ్చుంటే నేను ఓడిపోయా కాబట్టి నేను ఎంత తగ్గింది, 10 మంది 12 అయింది, 6 ఉండి ఒక 10 ఎమ్మెల్యే మీకు సంబంధిస్తాం, మీరు గెలవండి, మీరు ప్రజాసేవ చేయండి. అదన్న రాజకీయ నాయకుడు అంటే నా దృష్టిలో అది రాజకీయ నాయకుడు. సో ఇప్పుడు మీరు చిన్నప్పుడు చెన్నైలో ఎన్నో సినిమాలకు పనిచేసి ఉంటారు. విజయ్ గారితో మీకు సంబంధాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ ఫాదరు మంచి డైరెక్టరు, వాళ్ళతో పాటు పనిచేసిన అనుభవం మీకుంది. సో చిన్నప్పటి విజయ్ని చూసిన తర్వాత ఇవాళ సీఎం విజయ్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న? మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? నాకు ఆయనకి అనుబంధం లేదు, కానీ అతను నాకు తెలుసు అబ్జర్వర్గా. అంటే నేను ఒక కామన్ మ్యాన్గా వచ్చా, చదువుకుంటున్నా. ఒకళ్ళ దగ్గర ప్యాకెట్ మనీ కోసం నెలకి 1500 తీసుకొని వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ డైలీ ట్రిప్లికేన్ అంటే బీచ్ ఉంది, బీచ్ పక్కనే ఉంటుంది ప్రెసిడెన్సీ కాలేజ్, అందులో నాకు సీట్ వచ్చింది ఎంఫిల్. చదువుకుంటూ ఉండేవాడిని, 2 గంటలే ఉండేది. వచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ట్రావెలింగ్లో ఆ సినిమా వాళ్ళకి టీ నగర్ కదా, సినిమా వాళ్ళు కనపడతారు, డైరెక్టర్లు కనపడతారు, హీరోలు కనపడతారు, రకరకాల. అప్పట్లో చిరంజీవి గారు కనపడ్డాడు, కృష్ణ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కనపడేవాళ్ళు నాకు. చిన్నప్పటి మహేష్ బాబు, అప్పటి నడుస్తానే పద్మాలయలో చూసుకొని ఎప్పుడన్నా కృష్ణ గారు కనపడతారా లేదా అని తిరిగేవాడిని, దూరంగా కూడా చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడో 2-3 నెలలు చూడంగా ఒక్కసారి కనపడ్డాడు కారు దిగుతా కృష్ణ గారు. అట్లా ఉండేవాడిని. అట్లానే అప్పుడప్పుడు కనపడేవాడు విజయ్. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. అతను ఎప్పుడు చూసా, అతను తెలుగులో కూడా చేశాడు. చిరంజీవి గారికి చాలా మంది సినిమాలు చేశాడు, అది తెలుసు. తర్వాత ఆయన ఇప్పుడు ఆయన మీటింగ్లో ఒకసారి చూసా, మాట్లాడుతూ ఉంటే ఇంకోసారి చూసా. ఎప్పుడు మాట్లాడ్డా ఇంతే మాట్లాడతాడు. కృష్ణ గారి కంటే ఇంకా తక్కువ. సో విజయ్ గారు ఇంట్రోవర్ట్ అయితే? ఇంట్రోవర్ట్ అని కాదు, అతను క్వైట్ మనిషి. అంటే ఇంట్రోవర్ట్ అంటే చెప్పలేము. అతను ఏంటంటే క్వైట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, వెరీ కామ్. ఇంతే మాట్లాడతాడు. ఎవరు అతను పోయాడనుకో, అన్నా వెక్కమా ఎరికన్నా ఇరింగనా అంటే చెగ్గేతన్నా నాకు కూర్చున్నా అని. ఒకసారి టి రాజేందర్ ఆ సినిమా వాళ్ళ దగ్గర ఒక మీటింగ్లో పెడుతుంటే ఆయన విజయ్ని అతను మంచి మనసు చూసి పొగిడాడు. టి రాజేందర్ తెలుసుగా, పెద్ద ఆర్టిస్టు, డైరెక్టరు. ఆయన ఇన్నెలు విజయ్ గారు తొడై కట్టుబడి ఒలై ఒలై తడై తడై 3 నెలలు చుల్లై కన్నై మన్నై అంటే అన్నా ఇది పక్కనే ఉండి. అంటే ప్రాసలో అతను చాలా ఘనుడు. రాజేందర్ గారు చాలా చదువుకున్న ఆయన మనిషి, MA, AA అనుకుంటా. ఆ అజయ్, విజయ్, తురై, కనై, పిలై ఎన్ని అంటే నేను నాకు తెగ నవ్వు చూస్తుంటే ఆయన పక్క
ఎన్న ఇటు చూస్తుంటే ఆయన ఇది ఎన్న అన్న ఇది ఏంటన్నా ఇది అంటే అందరు పెద్దవాళ్ళు ఉంటారు నీ చిన్న అన్న இல்ல இது மாத்திரம் அது மாத்திரம் இல்லை சிவாச்சலை கொண்டமலை ஹிமாலயை அன்னமரை அந்த வரத ஹிமாலயை பக்கம் தாயே విజయ్ అంటే అంటే హిమాలయ శిఖరంతో పోల్చాడు. అంటే తనకి కొడుకున్నాడట, అతను హీరోనే, కానీ ఇంతమందిలో అతన్నే పోల్చాడు. అతను కూడా రాజేందర్ చెంచా మనిషి కాదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టి రాజేందర్. అతను నచ్చితేనే మాట్లాడతాడు. అంత పావుగంట మాట్లాడాడు అన్న. అంటే ఆయన ఒక్క మాట మాట్లాడు. అతను క్వైట్ మనిషి. అతనికి ఏమేమి ఆశలు ఆశయాలు ఉన్నాయో అవి సార్థకం చేసుకోవాలి అని మనసులో ఉంటుంది. అదే ఇప్పుడు ఇది. కానీ విజయ్ చిన్నప్పటి నుంచి మీరు చూశారు, ఆయన నాకు తెలిసి బాల్యం అంతా చూసి ఉంటారు. ఎప్పుడన్నా బాగా సంభాషించినటువంటి సంఘటనలన్నా ఆయనతో మీరు? నేను ఇప్పుడు కలవల. మనం అంటే అప్పుడు నేను ఒక స్టూడెంట్ని, ఆర్టిస్ట్గా కానీ రైటర్గా కానీ ఇంకా రాలే అందులోకి. ఇక్కడ నేను అసిస్టెంట్గా ఒక బాయ్ లాగా చూసుకుంటూ ఎవరో చూస్తాం ఇంకా. పెద్ద చిరంజీవి గారు వచ్చారు, రజనీకాంత్ గారు వచ్చారు, ఆ మొక్కబెసరు వచ్చాడు, అదిగో ఇతను, అలా ఉండేవాడిని. అలాగే ఈయన వాళ్ళ అబ్బాయి రాజశేఖర్ గారు అబ్బాయి, ఈవెనా విజయ్, అట్లా అనుకునే. అంతేగాని మీ సక్సెస్ తర్వాత కలిసినటువంటి సందర్భాలు కూడా లేవు? ఎప్పుడు లేవు. అంటే ఎప్పుడు ఆయన ఇష్టమే, అతనంటే ఇష్టం. వాళ్ళ ఫాదర్ తో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్న లేదు, అట్లా లేదు. అంటే నాకంటే వాళ్ళు పెద్ద ఆయన కదా, చాలా సీనియరు, నేను బచ్చా. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మాట్లాడే ముందు సినిమా గురించి మాట్లాడదాం. ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాతోటి ఇవాళ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ఏమైనా ఎత్తి చూపి రెండో కోణాన్ని ఏమన్నా ఆవిష్కరించారా ఈ ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాలో? అన్న, ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా పొలిటికల్ సినిమా కాదు, సోషల్ సినిమా. ఎందుకంటే గతంలో మీ సినిమాలు చూస్తే ఖచ్చితంగా పాలిటిక్స్ తో కొంచెం ముడిపడి ఉంటాయి. మీరు కూడా ఇందాక అన్నారు ఒక లేడీ డైలాగ్ కూడా ఉంది రాజకీయానికి ముడిపడి అని. సో అందుకని నేను అడుగుతున్నా, రాజకీయాలకు ఎక్కడన్నా దీనికి లింక్ ఉందా అని. ఇందులో కేవలం కాదు, 99% పాలిటిక్స్ లేవు ఇందులో. ఏమైందంటే ఏ సినిమాల్లో అయినా కానీ ఒక ఎమ్మెల్యేను, ఒక పార్టీ అధ్యక్షుడు, అలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు ట్రావెలింగ్లో, కథలో. అలాగా ఆపరేషన్ దుర్యోధన్ మీకు తెలుసు. అవును, దుర్యోధనలో పాలిటిక్స్ ఉన్నాయి. సంచలనం, సినిమానే సంచలనం. ఇంతే ఉంటది. కానీ అతని కథ ఏంటి? పోలీస్ ఆఫీసర్ కథ. అవును, ఇక్కడ సేమ్ అంతే. ఇది ఇలాగే ఒక 5 నిమిషాలు కూడా లేని ఒక పాలిటిక్స్ ఉంటుంది. తర్వాత 95% ఫ్యామిలీ కథ ఉంటుంది అంతే. ఫ్యామిలీ కథే. బట్ మీకు అలా ఉంటుంది అంటే ఎవరు డైరెక్టర్ ఎవరు? పోసాని కృష్ణమురళి. అంటే ఆపరేషన్ దుర్యోధన్ అటు చేశారు కదా. వేరే రాజావారి చేపల చెరువు చేశారు, మెంటల్ కృష్ణ చేశారు. మెంటల్ కృష్ణ కూడా ఒక పెద్ద మనిషిలా ఉంటారు తప్ప పాలిటిక్స్ పెట్టలే. అంటే నేను రాసిన పాలిటిక్స్ కాదు కానీ పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, అన్ని ఎమోషనల్ డ్రామాస్, గాయం లాంటిది, ఇంకోటి అలాంటి వాడి కూడా రాశాను. ప్రేయసరావే చేశాను. అట్లాంటి చాలా చాలా చేశా. అది ఈ కథకి ఈ డైలాగులు అవసరం అంటేనే రాస్తానన్నా. ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంటర్నేషనల్ గా ఒకళ్ళ మీద ఇంటర్నేషనల్ గా అయ్యే ఉండవు అంటే నా చేత కాదన్నా అనుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఏంటంటే పెయిన్గా మమ్మల్ని అన్నారుగా అట్ట అన్నా. మమ్మల్ని కాదు, మీరు మంచి పని చేయండి, మీ కాళ్ళకి దండం పెడతా. ఓటరుగా పెడతా. ఎందుకు పెట్టరు? ఇప్పుడు చంద్రబాబు గారు నన్ను ప్రేమించినంతగా, నేను చంద్రబాబును ప్రేమించినంతగా ఎవరు ప్రేమించాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నేను ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా. ఏ సినిమా తెలుసుగా? శ్రావణ మాసం పెద్ద సినిమా, 55 మంది అందులో ఆర్టిస్టులు. అది అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్,
వేసాం. ఒక వాల్ పోస్టరు ఇక్కడ నుంచి చివరి దాకా 100 అడుగులు పెద్ద వేసా. అప్పుడు దానికి యాడికి వెళ్ళాను, జూబ్లీ హిల్స్కి వెళ్ళి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి, అన్న ఎల్లుండి నా సినిమా ఓపెనింగ్ వచ్చి మీరు చేయాలి, శ్రావణ మాసంలో సినిమా తీసుకున్నా అని అది చూపించా. పెట్టి మీద పెట్టి చూసుకున్నాడు. 2 నిమిషాలు 3 నిమిషాలు చూసుకొని కళ్ళడు కూడా పెట్టాడు. అవును. చూసి ఎప్పుడు రావాలి అన్న, ఎల్లుండి 9 o'clock కన్నా. సరే వస్తా, అంతే. నేను వచ్చాను. నేను ఇంకా 10 నిమిషాల తర్వాత కూడా రావచ్చు. ఆయనే వచ్చాడు. వచ్చి కారు దిగి ఇటు చూస్తే ఆగాడు. అక్కడ 72 అడుగులు కట్అవుట్ పెట్టా, చంద్రబాబు గారిది. ఓన్లీ చంద్రబాబు గారిగా, ఎవడే లేవు కట్అవుట్ కింద నుంచి పైదాకా. అలా చూసి వచ్చాడు. వీళ్ళందరూ చూసి వెనక్కి తిరిగి మళ్ళీ అని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి అరగంట పైన మొత్తం లోపల తిరిగి అందరూ రాఘవేంద్రరావు వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు దిల్రాజు వాళ్ళు వీళ్ళు ఎక్కువ మీ పిల్లలు ఈయనొక్కడే పిలిచారు. ఈయనొక్కడే కట్ చేయాలి, ఇంకెవడు కట్ చేయకూడదు. అంత ఇంటిమెసీ ఉంది. వచ్చిన తర్వాత మా ఇద్దరు పిల్లలు తీసుకున్నాడు, చేతులు తీసుకున్నాడు. ఇప్పుడు అది అన్నాడు. 2 చేతులు పట్టుకు, ఇప్పుడు ఉంది ఫోటో మా ఇంట్లో చూడండి, వస్తే చూపిస్తా. అట్లా వచ్చి తీసేదంటే ఇద్దరిని పట్టుకొని ఇట్ట కొట్టి పంపించి, ఆ తర్వాత మాట్లాడి అందుకోసం మురళి వెళ్తున్నాను, ఓకేనా? అంత క్లోజ్నెస్, అంత బాండింగ్. ఉండొచ్చా, వెళ్ళాలా అంటే వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపోవచ్చు, రండి మళ్ళీ కారు వేసుకొని సరే వస్తా అని వెళ్ళిపోయి. ఇట్లా నేను ఆయన ఇంటికి వెళ్తుంటే ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా, ఇంపార్టెంట్ ఉన్నా కానీ నన్ను ఎవరికి పట్టుకోరు. అనా అంటారు వెళ్ళిపోకుండా. ఎన్ని 100 సార్లు వెళ్ళారు నాకు తెలియదు. ఏది ఓడిపోయినప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాడినప్పుడు ఎవరు అంటే ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుందన్న, ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉంటుంది. నాకు ఆ మంచితనాన్ని ప్రేమించటం అది నా బలహీనత, బలహీనతల్ని ప్రేమించకపోవటం నా బలహీనత, అది నా దురదృష్టం. దానికి ఎవరైనా మీరు కానీ మీరు ఇంత సాఫ్ట్ గా మాట్లాడే పోసాని గారు, మీలో ఫైర్ బ్రాండ్ ఉంటుంది ఎప్పటికీ. ఫైర్ పోసాని గారు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. మరి అటువంటి ఫైర్ బ్రాండ్ పోసాని గారు ఫైర్ ఏమైనా తగ్గింది అనుకోవాలా ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలను చూస్తుంటే? అన్నా ఎప్పుడు ఏం చేయాలి అంటే, గుళ్ళో ఉన్నప్పుడు భక్తుడిగా ఉండాలి, బళ్ళో ఉన్నప్పుడు విద్యార్థిగా ఉండాలి, బెడ్రూమ్లో ఉన్నప్పుడు భర్తగా ఉండాలి, కుటుంబంలోకి వచ్చినప్పుడు తండ్రిగా ఉండాలి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలి. అది ఎవరిది? మన కోసం. ఇంట్లో ఎవరు నిలదీస్తా? ఎవరు నిలదీయాలి? మీరు మా ఇంటికి వచ్చి దండం పెట్టి, ఎనకుండా కార్యకర్తలు కూడా దండం పెట్టి అన్న 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 వంగి మాకు ఓటేయండి అంటే, ఇతను ఉన్నాళ్ళలో అయితే బెటరు అనుకొని ఆ ఓట్లు వేసిన తర్వాత ఏమి చెప్పాడో అది చేయని తర్వాత మేము క్వశ్చన్ చేస్తే ఏంటి, గొంతు బెగ్గరగా పెడితే ఏంటి, అది యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మేము పైసా తీసుకోలేదే, నేను గెలిపించామే, మీరు ఇలా 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 ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అన్నావే, అది కాదు, అవి కూడా అక్కలా కనీసం ఓ రోడ్డు అయినా సరిగా వేపిస్తున్నావా అని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఈ ఛానల్ ఈ పెద్ద అయినా మీరు సాఫ్ట్గా ఉంటారు, కాకపోతే నా నోరు పెద్దగా ఉంటుంది, అంతే తేడా. మీ మనసులో ఉండదా బాధ? ఎవరా ఇతను ఇన్ని వాగ్దానాలు చేసి చేయలేదు, వీడమ్మ కడుపు గాల చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారు చిన్నగా. నేను అనుకుంటా ఎంత దుర్మార్గం, ఎంత మోసం అని. నేను ఒక మాటలు పెద్దగా మాట్లాడతా. ఎందుకు? జనానికి వినపడేలాగా మాట్లాడే విధానంలో తేడా, అంతే తప్ప మీరు మీ నలుగుల మధ్య మాట్లాడతారు, నేను 4 దిక్కుల మధ్య మాట్లాడతా. అప్పుడు నన్ను చెడ్డవాళ్ళు
అనేవాడు ఉంటాడు, మంచివాడు అనేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, పెట్టేవాడు ఉంటాడు. దానికి మనం ఏం చేయగలను? పెడితే ఒకడు నన్ను పెట్టాడనుకో పొగడాలా, తిట్టాడనుకో తెగడాలా, ఏం చేయలేను. నేను నాకు నచ్చిందే చేసుకుంటానన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నుంచున్నా. అవును. ఇప్పుడు రాజకీయాలని చెప్తున్నా. అవును. రాజకీయాలు ఎలా ఉండాలో అని నేను కోరుకున్నానంటే నాకు చిరంజీవి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అవును. ఎగ్జాంపుల్, అన్నయ్య మీ టికెట్ ఇచ్చింది, మీరు అసెంబ్లీలో 10 మందికైనా సమాధానం చెప్పగలరు, మీరు హానెస్ట్, అందుకు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఇవ్వాల, ఒకసారి ఇక్కడికే ఇచ్చారు, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఎంతమంది పెద్ద మంది నిర్మాతలు ఉన్నారు, హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఫైనాన్షియర్లు ఉన్నారు, బాగా డబ్బున్నవాడు నిర్మాతలు ఉన్నారు, ఎవరికి ఇవ్వాల. తెలుగు పరిశ్రమలో పోసానికి ఒక్కడికే ఇచ్చాడు, వైట్ పేపర్ కాబట్టి. అది నేను వాళ్ళు ఎలాగా పోలింగ్ కోసమో ఎలక్షన్ కోసం వస్తారో తెలియదు. నేను ఒకటే అన్నా, వెళ్ళిపోయిన తర్వాత చిలకలూరుపేట సెంటర్లో, నాన్న మీరు ఎవ్వరికి నేను ముందు పోయాను, ₹1 కూడా నేను డబ్బులు ఇవ్వను, క్యాస్ట్ ఫీలింగ్ నేను చెయ్యను, నేను ఇలా చేస్తా, వాగ్దానాలు కూడా చేయను, మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తే చిలకలూరుపేటని నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా చేస్తా. 2-3 ఏళ్లలో 3 ఏళ్లలో చేయలేదా అంటేనా నేను సారీ చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతా. లేదు ఓటుకి దిస్తే మేము మీకు ఓటేస్తాం అంటే అప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే చిలకలూరుపేట మొత్తం నేను తినేస్తా. మిమ్మల్ని దండేమనిక మీరు ఓటుకి ఫ్రీగా ఇచ్చారా, నాకు వేరు కదా, డబ్బులకి ఇచ్చావు, అందుకని మన డబ్బులు ఇస్తేనే నేను పనిచేస్తా. కానీ మీరు ఇంత ఫెయిర్ పొలిటీషియన్ గా ప్రజల ముందుకు వచ్చి ఓటేయండి నేను ఇవి చేస్తా అని చెప్పిన చిలకలూరుపేట ప్రజల్ని చూస్తే, అంటే పాలిటిక్స్ లో ఫెయిర్నెస్ అవసరం లేదంటారు. ఎందుకంటే ఒక జయప్రకాష్ నారాయణ చూసినా, ఒక జేడి లక్ష్మీనారాయణ చూసినా, లేదు మీలాంటి వాళ్ళని ఫెయిర్ గా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడే విధానాన్ని చూసి ప్రజలకి నేను ఇది చేస్తా అని చెప్తే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రజల్ని నిందించాలా, రాజకీయ వ్యవస్థ నిందించాలా? అన్నా దీనికి ఆన్సర్ కూడా చెప్పంటావా? ది గ్రేట్ అంబేద్కర్ నాలాగానే మాట్లాడాడు, ఆయన ఎలక్షన్ చూశాడు, ఆయన్ని ఓడించారు. ది గ్రేట్ మహానుభావుడు అంబేద్కర్నే గెలవని వల్ల ఆఫ్టర్ బచ్చాగాడిని పోషానికి ఇష్టపడి గెలిపిస్తారా మాటలకి? అయినా ఆ మాటే మాట్లాడతా ఓడిపోయినా కూడా. ఇప్పుడు ఇటే రోడ్డు, మంచి రోడ్డు వెళ్తున్నావు నాన్న, ఈ మంచి రోడ్డు వెళ్తే 4 గంటలు పట్టుదయ్యా, ఇక్కడ గోడ జంప్ అయి దూకితే 5 నిమిషాలు వెళ్ళొచ్చు, నేను దూకను, 4 గంటలు నడుపుతా వెళ్తా అంటారు కదా. రహదారి మీనే నడవాలి, నా దారి రహదారి. నాకదే మీరు తిట్టండి, మీరు కొట్టండి, మీరు అవమానించండి, ఆక్రోశించండి, నేను చెత్త పని ఎప్పుడు చేయనన్నా. నా జీవితంలో మీరు చూసుకోండి, నా జీవితంలో మీరు ఇప్పుడు కావాలంటే ఈ రోజు నుంచి నన్ను టెస్ట్ చేయండి. జీవితంలో రాజకీయాల పరంగా కానీ, మామూలుగా వ్యక్తిగా కానీ, రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, మరొకటిగా కానీ ఎక్కడైనా నేను అవినీతి పనులు చేశారా, దొడ్డుదారి పనులు చేశాడా, పైరవీలు చేశాడా, బ్రోకర్ పనులు చేశాడా, ఏదో ప్రభుత్వాలతో చుట్టూ తిరిగేసేసి 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని నేను స్టూడియోలు పెట్టుకుంటానని చెప్పి తీసుకొచ్చానా? ఎప్పుడైనా ఇంత లంచం తీసుకున్నానా? నేను నా ఫీల్డ్ ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తాను, ఇప్పటికి నాకు తెలిసి 17-20 ఏళ్ళు. అప్పుడు పోసాని గారు ఎట్లా, ఇప్పుడు పోసాని గారు అట్లే ఉన్నారు. కాదు, అందుకే మీరంటే అభిమానం కాదన్నా. ఇవన్నీ ఎప్పుడైనా మీరు టెస్ట్ చేయండి. ఏ ఒక్క అవినీతి అయినా నేను గనక చేస్తే మీరు పోసాని దేవుడి మీద ప్రమాణం తెచ్చి, దేవుడి ప్రమాణం కూడా కల్లా మీ దగ్గరే ఇక్కడే నార్కో టెస్ట్ చేయించుకోండి, రెడీ. నార్కో టెస్ట్ చేయండి, మొత్తం కూర్చొని ఇందులో ఎప్పుడైనా అవినీతి చేశాడు అంటే మొత్తం పెళ్ళాం బిడ్డలు తీసుకొని
వేరే స్టేట్కి వెళ్ళిపోతా. మొత్తం పెట్టా తీసుకొని క్షమాపణ చెప్పి నా భార్య బిడ్డలు వెళ్ళిపోతా. నేను కనుక ఒక ఎదవ పని చేసిన ఇక్కడికి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా అడ్వాంటేజ్ తీసుకున్నానా? ఇట్లా డబ్బులు లాగాడా? ఒక్క పైసా అన్న తిన్నాడా? అయితే మనవాడరా అని చెప్పి వాడికి ఏమైనా చేపించాడా? ఎప్పుడైనా మీరు, నేను ఇది తల్లి సాక్షిగా చెప్తున్నా, నార్కో టెస్ట్ మీరు చేపించుకుంటే నేను ఒక తప్పు కాదు, ఒక్క పొరపాటైనా సరే తప్పు తీసేయి, క్రైమ్ తీసేయి, పొరపాటు చేసిన వెళ్ళిపోవటమే. అకారణంగా వాడిని ఇలా అన్నాడు, అకారణంగా వీడిని అలా తిట్టాడు, అకారణంగా పోయి దొబ్బేసి రోడ్డు మీద పడిపోయాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు వచ్చా. నేను ఎప్పుడు క్లబ్లకి వెళ్ళాల, నేను ఎప్పుడు పబ్లికి వెళ్ళాల, డ్యాన్సులకి వెళ్ళాల, ఎవరు మెహర్బానీ కోసం వెళ్ళాల. ఇందులో ఏమన్నా మీరు కావాలంటే ఒక పొరపాటైనా ఉందా లేదా వీడిలో నార్కో టెస్ట్ చేయించుకోండి. చేసి నిజంగా నేను తప్పులు చేసి ఉంటే నేను కనుక ఇక్కడి నుంచి తట్టాపట్ట తెచ్చుకొని నేను వెళ్ళిపోకపోతే ఈ 2 రాష్ట్రాలు వదిలేసి ఆ పక్క కూడా ఉండను, 3వ రాష్ట్రం బొంబాయితో కూడా ఉండను, చివరికి వెళ్ళి ఎక్కడో ఎప్పుడుతో తల ఉంచుకొని అన్నం తిట్టు పుడుకుంటూ ఎప్పుడు చావు వస్తుందా వెయిట్ చేస్తూ ఉంటా. అది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే. కానీ ఈ డేర్నెస్, ఈ ఫ్రాంక్నెస్, ఈ కుండబద్దలు కొట్టే మాట్లాడే విధానం, లేకుంటే మీ చేసినటువంటి జర్నీలో ఏ ఒక్క తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్, అదే ఇవాళ పోసారిని మళ్ళీ నిలబెట్టిందా? నేను జనాల కోసం, మెహర్బానీ కోసం, ఇలా ఉంటే జనం మన ప్రేమిస్తారు, ఇలా లేకపోతే మన ప్రేమించరు అనేది నాకు ఏమీ అవసరం లేదు. నాకు మీకోసం నేను ఎప్పుడు మనిషిగానే బతుకుతా. దేవుళ్ళలాగా, దేవతలాగా, భక్తుల్లాగా అట్లా బతకను. ఒక మనిషిలాగా బతుకుతా. మనిషి అంటే, మనిషి లక్షణాలు అంటే నవ్వు వస్తే నవ్వుతాడు, ఏడుపు వస్తే ఏడుస్తాడు, కోపం వస్తే కోపడతాడు. అలాంటి లక్షణం ఏది? తిడితే తిడతాడు, కొడితే కొడతాడు. ఇవి తప్ప వాళ్ళను కవ్వించో, వీళ్ళని కవ్వించో, నేను ఎప్పుడు మీడియాలో ఉండటానికి ట్రై చేయడానికో అట్లాంటివి నేను చేయను. కానీ బాధ కలిగిందన్న తర్వాత జరిగిన పరిణామాలకి ఏమన్నా? ఏమీ లేదు. అంటే ఇప్పుడు నేను బాధపడతాను చెప్పంటావా? నేను నిజంగా వెధవనై ఉండి, నేను పోసాని కృష్ణపల్లి వెధవైపోయి ఇగో ఈ లంగా పని చేశాడు అని అరెస్ట్ చేశారా అంటే ఇప్పుడు నేను సిగ్గుపడతా. నేను చెప్పాగా, జేసీ కర్ని వైసీ బర్ని, మీరు తిడితే నేను తిడతా, మీరు పొగిడితే నేను పొగుడుతా, మీరు అన్నం పెడితే నేను మీకు అన్నం పెడతా. థ్యాంక్ యూ మురళి అంటే థ్యాంక్ యూ సాబ్ అంట. ఎస్ అన్న, సినిమాల గురించి మాట్లాడితే ఇప్పుడు అరుణారెడ్డి వ్యవహారం తీసుకుంటే, ఈ ఆపరేషన్ అరుణారెడ్డిలో సహజంగా ప్రతి మీ సినిమాకి సమాజంలో ఉన్నటువంటి ఇతివృత్తాల బేస్ చేసుకొని తీస్తూ ఉంటారు. ఈ యొక్క ఆపరేషన్ అరుణారెడ్డి కూడా ఎటువంటి ఘటనలు బేస్ చేసుకొని మీరు దీన్ని తెరకెక్కించారు? ఏం లేదన్నా, ఒక జర్నలిస్ట్, ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి అనే ఒక అమ్మాయి, ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం చేసి హైదరాబాద్లో ఒక ఛానల్లో పనిచేసింది. చేసి ఆమె కన్విక్షన్ ఏంటంటే, ఏమి కన్విక్షన్ జరిగిందంటే, పబ్లిక్లోకి వచ్చి ఏం చెప్తుంటే, మీతో నేను ఒక మాటలు మాట్లాడాలి, నేను కొత్తగా వచ్చా ఈ టీవీలోకి, ఈ ఛానల్లోకి, మీకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నాను అంటే, నేను మీకు ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేరు చెబుతూ ఉంటా. నేను ఎవరిని విమర్శించను, ఏ పార్టీ నాయకుడిని, ఏ వర్గాన్ని విమర్శించను, మీకు చెప్తూ ఉంటా. అలాగే వ్యాపారం కోసం ఎవరు రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటా. అప్పుడు మీరు నిర్ణయించుకోండి ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేయకూడదు. అది నా కాన్సెప్ట్. ఇదే కథ సినిమా అని. ఇందులో పాలిటిక్స్ లేదు. ఇది ఒక మంచి మాట చెప్పటం పాలిటిక్స్ అవ్వదు, సామాజిక బాధ్యత అవుతుంది. జస్ట్ లైక్ అంబేద్కర్ అట్లా ఉంది. అప్పుడు ఈ అమ్మాయికి అక్కడి నుంచి
కొంతమందికి మిగుడు పడని అంశాలు, సత్యాలు ఆ అమ్మాయిని రోడ్డు మీద నిలబెట్టినాయి. బజారు మనిషిగా లోపల బయటికి తోసేశారు. ఉమ్, ఎలాగా వీళ్ళని రియలైజ్ చేయడానికి మనం చేయాలని చెప్పి ఒక మంచి జర్నలిస్టులు అందరూ ఒకటైపోయి ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. ఓ చేసి అప్పుడు ఆ స్టింగ్ ఆపరేషన్ వల్ల ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకుడు వాళ్ళంతా రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయిపోయి క్షమాపణ చెప్పి దండం పెట్టి ఇలాంటి రాజకీయాలు ఇప్పుడు నేను చెయ్యను ఉమ్, అని ఆమెకి దండం పెట్టి ప్రజలకు కూడా చెప్పి నేను తప్పు చేశాను అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. యాస్టీస్గా మళ్ళీ ఈ అరుణారెడ్డి మీలాగా మీ స్టూడియోకి వచ్చి మళ్ళీ యాంకర్ లాగా వర్క్ చేసుకుంటూ ఉంది. ఉమ్, అది కథ. అంతే. కానీ కాదన్న, మీ సినిమాలు అన్నింటిలో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి సినిమాలో కూడా జర్నలిస్టిక్ క్యారెక్టర్స్ కి ఎక్కువగా మీరు పెద్దపీట వేస్తుంటారు. జర్నలిజం అంటే మీకు అంత మక్కువ? అన్న మొత్తం భారతదేశంలో ఉమ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, మొత్తం ఒక రాష్ట్రపతి కాదు, ఉపరాష్ట్రపతి కాదు, న్యాయ వ్యవస్థ కాదు, ప్రధానమంత్రులు కాదు, చదువుకునే విద్యార్థులు కాదు, ఉమ్, వ్యవసాయదారులు గారు వాళ్ళు కాదు, వ్యాపారులు కాదు, ఉద్యోగస్తులు కాదు, జర్నలిస్ట్. సమాజంలో జర్నలిస్టు నిజాయితీపరుడైతే, ఉమ్, జర్నలిస్టు ఏమేం మాటలు మాట్లాడితే ప్రజలు మొత్తం ఆ జర్నలిస్టుని నమ్ముతారు. ఈ జర్నలిస్టు నిజాయితీపరుడైన జర్నలిస్టుతో రాష్ట్రపతితో సహా న్యాయ వ్యవస్థతో సహా చైతన్యం అవుతారు. yes, ఉమ్, ఎప్పుడు ఏ దేశంలో అయినా సరే ఒక జర్నలిస్ట్ ఇతను ఇలా చేస్తాడు, ఇతను ఇలా చేస్తాడు అంటే ఈ జర్నలిస్టు మాటే దేశమంతా వైరల్ అవుతుంది. దేశమంతా వైరల్ అవుతుంది. ఫలానాగా ఈ టీవీలో ఈ జర్నలిస్టు ఇలా చేశాడు, స్టింగ్ ఆపరేషన్, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. అది ఒక జర్నలిస్టు చేసిన పేరు. అది ఉమ్. నార్త్లో ఉన్న జర్నలిస్టు. సో అక్కడి నుంచి మీరు బేస్ తీసుకున్నారు. అతను స్టింగ్ ఆపరేషన్ చేసి ఉమ్, ఒక పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడిని పార్టీలోంచి బయటికి పంపించేశాడు. ఉమ్, అంత పవర్ జర్నలిస్ట్. ఉమ్. అందుకని జర్నలిస్టు నాకు ఎక్కువ గౌరవం. కానీ ఇవాళ స్టింగ్ ఆపరేషన్ చేసి నాయకుడిని బయటికి పంపారన్నారు కదా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నా. ఇవాళ ఏ స్టింగ్ ఆపరేషన్ లో అయితే డబ్బులు మూటలతో దొరికినటువంటి నాయకులు పేర్లను చెప్పను, అవును, పేర్లు నేను మాట్లాడను, అవును. ఆ నాయకులు ఇవాళ సీఎంలు అవుతున్నారు. ఒకటి మహారాష్ట్రం, రెండు ఇవాళ తాజాగా వెస్ట్ బెంగాల్. ఇవాళ బీజేపీ ఆయన్ని సీఎం చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు అన్న? మనం ఒకళ్ళు అలా అన్నారు, ఒకళ్ళు ఇలా అన్నారు అని మనం ఏంటంటే ఒక ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో మరొకరినో మాట్లాడాల్సిన అవసరం మన దగ్గర లేదు. Yes. క్వశ్చన్ చేసే హక్కు సొసైటీకి లేదు. సొసైటీకి లేదు. ఎందుకు లేదంటే ప్రజలు రాంగ్ రూట్ పట్టారు. ప్రజలు రాంగ్ రూట్ పట్టారు. కులం రూటు పుట్టారు, మతం రూటు పుట్టారు, వర్గం రూటు పట్టారు. ప్రజలు ఒక పట్టు పట్టాలి. పట్టీలు పూటం కాదు, పట్టు పట్టాలి. ఎందుకంటే వీళ్ళు హానెస్ట్గా రావాలి మా రాజకీయాల్లోకి. హానెస్ట్గా మీరందరూ వస్తే మేము బాగుపడతాం, మా రాష్ట్రం బాగుపడుతుంది, నా సొసైటీ బాగుపడుతుంది అనంత కాలం ఇంతే ఉంటుంది. మనం ఎవరిని ఏలుబెడి చూపించే హక్కు, అధికారం, ధైర్యం మనకి లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనుకోవచ్చు అన్న? ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా? నాన్న, రాకపోతే ఏమవుతుంది? రాకపోతే ఇరాన్ అవుతుంది. వస్తే గొప్ప డెమోక్రసీ దేశం అవుతుంది. మీ సినిమాలో అరుణారెడ్డిలో ఒక గెస్ట్ క్యారెక్టర్
ఎంపీ రఘునందన్ రావు ఆయన మెరిశాడు. ఆ పోస్టర్లు చూసిన తర్వాత నేనే ఒకసారి ఊహించుకోలే, ఎంపీ రఘునందన్ రావు గారు ఏంటి ఆపరేషన్ అరుణారెడ్డిలో కనిపించాడు ఏంటి అని. ఏంటి అసలు ఆయన్ని తీసుకొచ్చి పెట్టాలని ఎందుకు అనిపించింది? అట్లా కాదు, ఎందుకంటే రఘునందన్ గారు నాకు పరిచయం. అతను ఎప్పటి నుంచి అంటే అతను ఏ పదవులు అలంకరించక ముందు నుండి పరిచయం. ఎప్పుడు టీవీలో ఆయన మాట్లాడే మాటలు నాకు ఇష్టం. ఆయన అలా చేశాడు అని నాకు తెలుసు. తెలిసేటప్పుడు అంత చదువుకున్న ఆయన కదా, ఆయన టీవీలో చెప్పే ఇంటర్వ్యూ ఆయన మాటలన్నీ నాకు ఇష్టం అని ఎప్పుడు ఇంట్రెస్ట్గా వింటూ ఉంటా. అంటే ఆయన కాన్సెప్ట్తో ఆయన మాట్లాడుకోవచ్చు. ఆయన సపోజు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చిన ఆ మాటలు, ఆ కాన్సెప్ట్ నాకు నచ్చుతాయి. మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత కూడా చెప్పే మాటలు, కాన్సెప్టు నచ్చుద్ది నాకు. అట్లా నాకు పరిచయం. ఆయన ఒకప్పుడు నేను ఇంటర్వ్యూ చేశా. ఆయన నాతో బాగా ట్రావెల్ బాగుంటాడు, నాతో చాలా బాగుంటాడు. అతను ఏంటంటే కొంచెం ఆల్మోస్ట్ నిజాయితీకి దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే ముఖమేనే చెప్తాడు, మురళనా ఈ ఇంటర్వ్యూ బాగలేదు అంటాడు. బాగోపోతే మురళనా ఇంటర్వ్యూ బాగా చేశాం, మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇంటర్వ్యూ బాగా చేశారు, నన్ను బాగా చేశావు. అలాగా నాకు ఇంటిమెసీగా ఉన్నది. అట కొంచెం రెస్పెక్ట్తో ఉన్నవాడిని కొంత చదువుతో దగ్గర అయ్యా. సో ఇప్పుడు ఈ సినిమాలో రఘునందన్ రావు గారి కోసం క్యారెక్టర్ని రాశారా, లేకుంటే క్యారెక్టర్ లేక రఘునందన్ రావు గారిని తీసుకొచ్చారా? అదేం లేదు. అంటే సీఎం క్యారెక్టర్ కావాలి, సీఎం ఎవరు మంచివాడై ఉండాలి. నేను కళ్ళు పోసుకొని ఆపరేషన్ దుర్యోధనలో అందులో కూడా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు బాగుంటారు, బాగా అవగాహన ఉన్న మనిషి అంటే నరసింహయ్య గారు అని పెట్టుకున్న ఆపరేషన్లు. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి గారు అయ్యారు. అయినా ఇప్పుడు చూస్తే నాకు ఈ సినిమాలో మంచి ముఖ్యమంత్రి అర్థమైందన్న, మంచి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందో అనుకుంటే రఘునందన్ గారు నాకు అనిపించారు. నేను ఫోన్ చేశా, అయితే అన్నా సినిమా చేసుకుంటున్నాను, ఓ మంచి సీఎం క్యారెక్టరు, అంటే మంచి మాటలు చెప్పే రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, మీరైతే కొద్దిగా బాగుంటుంది, బాగా చదువుకున్నారు, మీరు అవకాశం ఇస్తారా అన్న. చేస్తాను మురళన్న అన్నాడు. ఎప్పుడు రమ్మంటారు? వద్దు, నేనే వస్తా మీ ఇంటికి అని ఆయనే మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఒక గంట కూర్చొని టీ తాగి కవరించి పడిచి, అన్న చాలా బాగుంది కథ, నేను చేస్తా అని వచ్చాడు. చక్కగా చేశాడు. ఇంకేమైనా కావాలా మురళన్న అన్నాడు. అన్న థ్యాంక్స్ అన్న, ఏమి అడగకుండా ఏం అడగాలి అని నవ్వి, ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడు చేశాను, ఇంకేమైనా మన అవసరం ఉందనుకో మళ్ళీ వస్తా అని వచ్చి అందరికి థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఎంతసేపు ఉంటుందన్న రఘునందన్ రావు గారి పాత్ర సినిమాలో? అంటే ఒక 5-6 సీన్స్ ఉంటాయి అన్న. అంటే ఇంట్రెస్ట్గా ఉంటాయి. అంటే మంచి సీఎం. ఎందుకు సీఎం పెట్టామంటే ఈ అమ్మాయిని ఎవరో గిట్టని వాళ్ళు బజార్ను పడేస్తే సాయం చేస్తాడు. అంటే ఈ అమ్మాయి మంచి హానెస్ట్ అమ్మాయి. ఇలాంటి మంచి జర్నలిస్ట్ని మనం ఏదో తప్పు చేసినా ఎత్తు చూపించామని అది తప్పు కాదు. ఇలాంటి జర్నలిస్టులు ఉండాలి. మనకి తప్పు చేస్తే చొరక వేస్తూ ఉండాలి, మనల్ని అలర్ట్ చేస్తూ ఉండాలి జర్నలిస్ట్. అప్పుడు మన రాష్ట్రం బాగుంటుంది, మేము ప్రజలకి ఏం చేయాలో చేస్తాం. సో రాజకీయ నాయకులు కూడా విమర్శలు తీసుకోవాలి. అది అలాంటి క్యారెక్టర్ అయింది. అందుకని ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. కాదన్నా, నాకు ఒకటి ప్రతిసారి అనిపిస్తుంటుంది, మీ సినిమా పోస్టర్లు చూస్తే ప్రతి సినిమాలో మెంటల్ క్రిస్ట్ నుంచి మొదలుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆపరేషన్ అరుణారెడ్డి వరకు సహజంగా లేడీ గెటప్స్ లేకి మీరు ఇన్వాల్వ్ అయిపోతుంటారు. అంటే పరకాయ ప్రవేశం చేస్తారా మీరు ఆ క్యారెక్టర్లకి ఏమన్నా? అంటే మీరు చీర కట్టుకొని ఆ యొక్క పోస్టర్ చూస్తే నేను షాక్ తిన్నా ఒకసారి. అంటే కథను బట్టి అన్న, ఊరిని చీర కట్టుకొని వస్తే సినిమా ఆడదు, నైటీ కట్టుకొని అయితే ఆడదు. చాలా మంది చేసి ఉంటారు అట్లా. ఇది పర్పస్ ఉండాలి, పర్పస్ ఉండాలి. ఓసారి గౌన్ వేసుకున్నాడు, మెంటల్ కృష్ణ పేరు చేశాడు.
అంటే మామూలు నా ఆర్డనరీగా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు చేయలేరు. ఎందుకంటే నైటీ అంటేనే కొంచెం భయపడతారు. అవును అవును. అదేంటి సహజంగా లేడీ రోజు కూడా భయపడతారు. ఒక హీరో ఫస్ట్లో హీరో అడిగాం, ఉమ్, అడిగితే అయ్యో అమ్మో నా చేయలేను, నాకు నైటీతో చేయలేను అన్నాడు. ఉమ్, ఇంకొక అతనేమో నాకు ఆ నైటీ గెటప్పే కావాలి అన్నాడు. ఓ, ఎందుకంటే ఆ హీరోకి లవ్ సాంగ్స్ ఉంటాయి, ఉమ్, ఆ కథ ఇస్తే బాగుంటుంది అనుకున్నా. ఇదేమన్నా నైటీ డ్రెస్సు అది వేస్తా అన్నాడు. అంటేనేమో ప్రొడ్యూసర్ ఒప్పుకోలా. అంటే ఈ ఆర్టిస్ట్ ఈ ఈ ఈ గౌన్కి సరిపోదు, నైటీకి సరిపోడు, కొద్దిగా టిపికల్గా ఉండాలి ఎక్స్ప్రెషను. అది అతనంటే హీరో కాబట్టి ఇది హీరో లక్షణాలు ఉండవు కదా ఇందులో ఉమ్, అని వద్దన్నాడు. మరి ఎడ్ చేద్దామండి అంటే మీరే చేయండి అన్నాడు. ఉమ్, అయ్యా నేనే ఎలా చేస్తాను, మనం బిజినెస్లో ఉండదు కదా. బిజినెస్ ఎక్కర్లా, నాకు మీరే నాకు కనపడుతున్నారు వెంకటకృష్ణ, ఉమ్, అందుకని మీరే చేయండి, డబ్బులు పోయినా పర్వాలే, ఓన్ రిలీజ్ చేస్తాను నేను. అలాగే ఓన్ రిలీజ్ చేశాడన్న. ఉమ్. ఫస్ట్ ఒక మార్నింగ్ షోకే డబ్బులు మొత్తం వచ్చేసింది. అప్పుడు ఉమ్, అంటే ఎక్కువ చూసి అమ్మడే చూసేద్దాను, ఉమ్, ఆ గెటప్ లైన్ చూసి. అది 50 రోజులు అడింది. అవును, అవును. అదో సంచలనం కదా సినిమా. అందరికి అట్లా. ఉమ్, అది అట్లా ఉంటాను తప్ప ఈ ఏ గెటప్ వేసి మనం చేస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు అది పెట్టను అసలు. ఇప్పుడు సో ఇప్పుడు కూడా క్యారెక్టర్ డిమాండ్ చేసింది ఎసెన్షియల్ ఈ మూవీలో. ఇందులో ఇదే ఫస్ట్ టైం నేను చీర కట్టడం. అంతకుముందు నైటీ ఒకటే, ఉమ్, 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 నైటీ. ఇది చీర కట్టాల్సి వచ్చింది. ఉమ్. అంటే నేను మరి ఎలాంటి వాడినో మీరు సినిమా చూడాలి. అంతేనా? ఆ, కానీ లేడీ ఓరియంటెడ్ గెటప్స్ వేయటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మీకు ఏమనిపించింది అండి వేసినప్పుడు? అతను ఎప్పుడు దీన్ని నేను సిగ్గుపడినట. ఉమ్, ఎక్కడే నాకు ఒక అండర్వేర్ వేసేసి మీరు ముసలోళ్ళలాగా నడుచుకుంటూ రండి అన్నా వస్తా. అంటే సినిమా ఉమ్, సినిమా అంటే ఓ డైరెక్టర్కి బ్రెయిన్ చైల్డ్. అవును. ఆ చైల్డ్ ఎలా ఉండాలో మనకు చెప్పాడు అనుకో, అలా ఉండకూడదు, ఇంకో రకంగా పెట్టు అంటే వాడు ఆ కథ డిస్టర్బ్ అవుద్ది. ఉమ్, అందుకని ఎవరిని నేను ఇప్పుడు డిమాండ్ చేయను. ఆ ఇద్దరు సినిమాల్లో కూడా ఓన్లీ డేట్ అడుగుతా, ఎన్ని రోజులు కావాలి మీకు, నా గెటప్ ఏంటి, చొక్కానా ప్యాంటా పంచా లంగానా ఏదో ఒకటి, ఉమ్, ఏది వాళ్ళ ఇష్టం లేకుండా చేయను, ఎప్పుడు చేయను. ఈ 40 ఏళ్ల జీవితంలో ఉమ్, చిన్నప్పుడు వచ్చా. అప్పుడు ఏమడితే అది రైటర్గా మాత్రం అప్పుడు అడుగుతా. ఉమ్, కథ రాసిన తర్వాత ఇది చెప్పిన తర్వాత ఇది కాకుండా కొంచెం వేరే రాయండి అన్న అంటారు ఉమ్, డైరెక్టర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ. అంటే ఏం బాగాలేదో చెప్పండి, ఎందుకు బాగాలేదో చెప్పండి అని అడుగుతా. ఉమ్. 100% అడుగుతా. అప్పుడు మారుస్తారు. అందుకనే అది బాగోకపోతే వాళ్ళ మాటలు కరెక్ట్ కాకపోతే మార్చరు. ఉమ్. అస్సలు మీరు కన్విన్స్ మార్చరు. కావాలా? మిగతా వాళ్ళు జనరల్గా వాళ్ళు చెప్పారు మరి రాసుకుంటారు. నేను అట్ట ఆపను. ఎందుకు ఇది బాగాలేదు నువ్వు చెప్పు, ఉమ్. మీరు కన్విన్స్ కావాలి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కన్విన్స్ అవ్వాలి. అక్కడ నుంచే ఉంది నాకు చిన్నప్పటి నుంచి అది ఆ పిచ్చి. కాదన్న, ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఈ సినిమా సక్సెస్ ఎంత రేంజ్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే అట్లా చెప్పలేమున్నాయా. అంటే నాకు నచ్చిన కథ మీకు నచ్చాలని లేదు. అంటే ఎందుకంటే పోసాని గారు సినిమా వస్తుంది అంటే తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా వరకు ఒక ఏం చెప్పుంటారు, ఎటువంటి సందేశం ఇస్తారు అని ఒక ఎంతూజియాజం ఉంటుంది చాలా వరకు తెలుగు సినీ ప్రేక్షకులు ఉంటుంది. అది ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో కూడా స్టూడెంట్స్ అందరూ చాలా మంది చెప్తారు పోసాని కథ మాటలు బాగుంటాయి. నాకు చాలా మంది చెప్పారు. అంటే అవునా అన్న అంటా ఉంటా. అది చాలా మంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నా కథకి మాటలకి మెచ్చి ఇప్పటికి. అంటే నాకేంటంటే నాకు నచ్చాలి, ఈ కథ అయితే బాగుంటుంది సినిమాకి అనే రాష్ట్ర. అది హిట్టా ఫ్లాపా పెద్ద అది లెక్క పెట్టను. 99% అంతగానే ఎక్కువ నాకు చెల్లుబాటు అయింది సక్సెస్ అవడానికి. ఈ సినిమాలో కాస్టింగ్ అన్న, ఎందుకంటే చాలా వరకు ఆ పోస్టర్స్ లో కానీ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చూస్తే అంతా కొత్త కొత్త ఫేసెస్ కనిపించింది. సహజంగా కొత్త ఫేసులు తోటి సినిమా తీయాలంటే కొంచెం
హర్డ్లుగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అట్లాంటి వాళ్ళతో యాక్టింగ్ చేయించడం అంటే కూడా ఒక ఆర్టే వాస్తవానికి. మీకేం కష్టం అనిపించలేదా? ఈ సినిమాలో లేదు లేదు ఈ సినిమాలో 95% కొత్తోళ్ళు. ఉమ్, ఇండియాలో ఇంత కొత్త వాళ్ళు ఎవరు చేయలేరు అవును అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 99% అందరు కొత్తోళ్ళు అన్న, అవును. అందరు కొత్తోళ్ళు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇంకొకళ్ళు, వేరే వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, అందరు కొత్తోళ్ళు ఎవరైతే మనకు సూట్ అవుతారో ఉమ్, అటు అందరు కొత్త వాళ్ళని పెట్టుకున్నా. ఉమ్, ఆ, అది ఒక్క ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు ఒక్కొక్క సినిమా చేశారు వేరే బయట ఉమ్. తప్ప మిగతా కానీ లొకేషన్స్ కూడా మాక్సిమం అన్ని రాజస్థాన్ వేరే రాష్ట్రాలను చేసినట్టుంది. అక్కడ అక్కడే చేశా. ఉమ్, అయ్యో రాజస్థాన్లోనే అక్కడ 30 రోజులు 40 రోజులు పైన అయిపోయా. ఉమ్, అక్కడ పెద్ద పెద్ద ప్యాలెస్లు, ఉమ్, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, ఉమ్. చాలా కాస్ట్లీ కదా. అక్కడే 30-40 రోజులు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారండి మొత్తం మూవీ? మ్యాక్సిమం 40 రోజులు అనుకోండి 40 రోజుల్లో కొట్టేశారు సినిమా అంతా అయిపోయింది. అంత ఫాస్ట్గా? ఆ. కాదన్న, జనరల్ గా మల్టిపుల్ షెడ్యూల్స్ పెట్టుకుంటుంటారు కదా, మీరు సింగిల్ షెడ్యూల్ ఎట్లా కొట్టగలిగారు? అన్న ఒకడేమో అన్నం అరగంట తింటాడు, ఉమ్, ఒకడు అన్నం 60 నిమిషాల్లో తింటాడు. ఉమ్. మనం ఏం చెప్పలేము. అంటే అట్లా కాదు, సహజంగా కొత్త వాళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ కొంచెం టైం పడుతుంది. ఒక షార్ట్ 10 టేకులు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొందరేమో టపిబన్ చేసే వాళ్ళు ఉంటారు, సింగిల్ టేక్ ఆర్టిస్టులు పెట్టుకొని. అట్లా ఉంటేనేమో ఓకే, కాదు కదా మీరు అట్లా కూడా చేయలే కదా. అట్లా చేయలే నేను. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో ఆడిషన్స్ నేను పెట్టుకోను. ఉమ్, ఆడిషన్స్ పెట్టి ఇక్కడ మొత్తం లైట్లు పెట్టి మీలాగా లైట్లు పెట్టి ఉమ్, మొత్తం కెమెరాలు పెట్టి అక్కడ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు కూర్చొని అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు కూర్చొని మొత్తం అమ్మాయి వచ్చింది ఆ డయాస్ మీదకి. అవును. అదే అమ్మా ఉమ్, నవ్వుకుంటూరా, నవ్వుకుంటూ రావాలా, నవ్వుకుంటూరా, ఇలా రా, అలా కదమ్మా స్లోగా నడుచుకుంటూరా, మరీ స్లో కాదు, కొంచెం స్లో నడుచుకుంటూ. ఓకే నెక్స్ట్ అది అమ్మా మీ నాన్నకి క్యాన్సర్ అని తెలిసింది, ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయావు, క్యాన్సర్ వచ్చిన నాన్నను చూసావు, ఫీలింగ్ చెప్పు. ఆమె ఏం చెప్పాలి, ఏం డైలాగులు, ఫీల్ అంటే నాన్నా అని ఏడుచుదా, ఇట్టుంటుందా, ఇన్ని రకాలు ఉంటుంది. అవును, అవును. ఉమ్, ఇప్పుడు కొంతమంది పెద్దగా నవ్వుతారు, ఆర్జీవి నవ్వడు ఉమ్, అవును, అట్లా. అవును. వర్మ గారు అట్లా సోఫిస్టికేట్గా ఉమ్, నవ్వు కూడా అలాగే ఉంటుంది, ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంటుంది. కొంతమంది వైడ్గా ఉంటుంది, ఇలాగా రిహార్సల్ చేపిస్తారు. ఇక చూసిన తర్వాత వాళ్ళని అది ఇది అని చెప్పి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే కూడా పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది. నేనే పెట్టను, ఉమ్, ఎందుకంటే వాళ్ళు కొత్తది ఒక్కసారి అందరి ముందు వచ్చి నవ్వుతూ రావాలంటే టెన్షన్. ఆర్టిస్ట్ అయినా సరే అవును. అది కొత్త వాళ్ళు కదా. ఉమ్, నేను ఎప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళు పిలుస్తా, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ నచ్చాలి నాకు ఉమ్, ఫస్ట్. అంటే ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇన్స్పెక్టర్గా 2-3 వచ్చారు. 2 వస్తే ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఫిజిక్, తర్వాత కళ్ళు ముక్కు ఎలా ఉంటాయి, ఇవే చూస్తా, ఎక్కువ చూడండి. ఉమ్. సో క్యారెక్టర్ సెట్ అవుతారా లేదా? అంతే అంతే తప్ప నువ్వు అటుపో ఇటురా అటు కూర్చో నుంచో డ్యాన్స్ అయ్యి అన్నాం ఉమ్, ఎప్పుడు అన్నావు ఇన్నిసార్లు. చాలా మంది కొంతమంది కూడా ఏంటి లైట్లు లేకుండా రమ్మంటాడు పోసాని, ఎవరు రారంట, ఒకడే ఉంటాడంట, ఏ రోజు లాక్కొని ముద్దు పెట్టుకోవడానికా అంటే మనమేం చేయలేము. అవును. నేనేంటంటే ఏం చేస్తానంటే ఈ అమ్మాయి సూట్ అయింది ఉమ్, అయినప్పుడు ఏం చేస్తానంటే నేను నేర్పను, వాళ్ళకన్నీ తెలుసు అన్న. అవును, ఎవరికంటే ప్రతి మనిషికి తెలుసు. ఏడుపు మీకు తెలియదా, అవును. నవ్వు మీకు తెలియదా, కోపం తెలియదా, ఫ్రస్ట్రేషన్ తెలియదా? కానీ ఆ క్యారెక్టర్లోకి లీనం అవ్వాలి కదన్నా, అది కదా ఇంపార్టెంట్. కాదా, అవన్నీ మీలో ఉన్నాయి కదా. నేను రిమైండ్ చేస్తా, ఉమ్, రిహార్సల్ చేయను, రిమైండ్ చేస్తా. చాలామంది
నిన్ను బాగా చేపిస్తా, నిన్ను బాగా నటించేలా చేస్తా. నేను అట్లా నటించేలా చేయను, ఉమ్, రిమైండ్ చేస్తా. మిమ్మ తిడితే మిమ్మ అంటే ఏమంటావు, సినిమాకి ఎలా తుప్పవంటే పెద్ద సినిమా చేయొద్దంటావేంటి, నేను చేస్తా ఈరోజు సినిమా చేయాలి, నేను సినిమా ఇవాళ చేయాలి, నాకు చిరంజీవి సినిమా నాకు ఇష్టం, నేనే వెళ్తా ఇలా అన్నావు కదా. సినిమాలో కూడా అలాగే అను. న్యాచురాలిటీ. నేను రిమైండ్ చేస్తా అంతే తప్ప ఆమె నేను నటించి చూపించను. రిమైండ్ కోసం అసలు తెలియపోయి చెప్తా, నేను ఇలా అన్నాను, నువ్వు ఇలా అనలేవా, ఎందుకన్నారు సార్ అంట. అది వాళ్ళకి ఏంటంటే లిబర్టీ, వాళ్ళకి ఫ్రీనెస్. అవి అట్లానే నేను మెంటల్ కిస్టన్లో కొత్త హీరో నేను పెట్టా, రాజావరి చెబుతూ కొత్త అమ్మని పెట్టా. ఇంకో సేబవాల్ ఆపరేషన్ దురేదుల్లో ముమైత్ ఖాను ఐటమ్ గర్లు ఎప్పుడు డాన్స్లో వెళ్ళిపోతుంటది. ఆ అమ్మాయి మొత్తం సినిమా, అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయి వల్ల సినిమా బాగుంది, ఆ అమ్మాయి చూడటానికి కూడా చాలా వందల మందిలో వచ్చారు డైలీ. కానీ ఎంతమందిని మీరు ఇంట్రడ్యూస్ చేసి ఉంటారన్నా టాలీవుడ్ లోకి? అట్టండి కదా, మామూలుగా నచ్చని చేస్తూ ఉంటాయి, అకౌంట్ ఏం మనకు అక్కర్లేదు, అవసరం కూడా లేదు, నాకు తెలియదు. సో ఇంత సక్సెస్ఫుల్ జర్నీగా వచ్చిన మీరు, ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా తీసిన మీరు ఎప్పుడు రిలీజ్ డేట్ అనుకుంటున్నారు? అంటే తొందరలో, ఈ నెల కానీ వచ్చే నెల కానీ అంతే. సో మొత్తం ప్రొడక్షన్ వర్క్స్ అన్ని అయిపోయినాయి? అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్న. ఎట్లా వచ్చింది అన్న మూవీ? ఒకసారి మీరు చూసిన తర్వాత ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయినాక మూవీ ఎట్లా వచ్చింది? అంటే నేనే కూర్చొని నేనే ఆన్సర్ వేసుకోలేను ఎప్పుడు. నా సాగుకి వచ్చింది ఇక. అంటే పోనీ ఫ్యామిలీకో లేకుంటే క్లోజ్డ్ సర్కిల్స్ కో చూపించుంటారుగా. ఈ కథ నేను మా ఆవిడ రాశాం. ఓ, మేడం కూడా పరిచయం చేశారు. తను బేసిక్ బిఎల్ కదా, బాగా చదువుకుంది, వెల్ రెడ్ ఉమన్. అది చెప్తాడు ఏమన్నా అంటే ఇది నచ్చపోతే తీసేస్తుంది, ఇది వద్దు, ఇది హార్డ్గా ఉంది, ఇది తీసేయండి. సో మేడమే మీకు అన్ని చాలా చెప్తుంది, సజెషన్స్ ఇచ్చేస్తుంది, చాలా చెప్తుంది. అట్లానే నేను ఇప్పుడు 10 రోజుల్లో సినిమా రాసి వచ్చేవాడిని. కథ మాటలో 15 రోజుల్లో రాస్తా, అంత ఫాస్ట్. ఇప్పుడు ఈ సినిమా 2-3 నెలలు తర్వాత, ఎందుకని మా ఆవిడ కూర్చోబెట్టి అది ఇట్టుంది పెద్దగా అన్ని పాతగా ఉన్నాయి, తీసేయది, అది అట్లా అన్ని చెప్తా ఉండదు కొన్ని. అందుకని దాన్ని చాలా చూసి స్క్రిప్ట్ రాశా. చివరిగా అన్న, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చినాయి. రిలీజ్ చేసే ప్రక్రియ నుంచి మొదలుకుంటే ప్రేక్షకుడి ఐడియాలజీ వరకు కూడా మారిపోయింది. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఎట్లా సినిమాలు నిలదొక్కగలుగుతాయి అంటే, అది ప్లస్ పాయింట్ కింద చూడాలా, టెక్నాలజీ పెరిగింది అనుకోవాలా, ఎట్లా చూడాలి అన్నా? ఏవి చూడక్కర్లా, మంచి కథాపాఠాలు రాసుకోవాలి, మంచి స్క్రీన్ ప్లే రాసుకోవాలి, సిన్సియర్గా షెడ్యూల్ వేసుకొని షూటింగ్ చేసుకోవాలి. మీది మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే అయితే సినిమా గ్యారెంటీ కడుతుంది. మెయిన్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఈ 3 స్ట్రాంగ్గా ఉంటే దాన్ని బతికే నేను వచ్చా, దాన్ని నమ్ముకునే 100 సినిమాలు చేశా. సో కథలో దమ్ము ఉండాలి అంతే, ఆటోమేటిక్గా సక్సెస్. అందులో పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. సో ఈ కథలో అన్న ఆపరేషన్ అరుణారెడ్డిలో ఎవరు హీరో అంటే, పోసాని గారే హీరోనా, లేదంటే లేడీ జర్నలిస్ట్ హీరోనా, ఎవరు హీరో? ఆ 3 హీరోలు. ఒక అమ్మాయి హిందోళ చక్రవర్తి మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్, తర్వాత ఒక అమ్మాయి ఆమె పేరు ఆయేషా బాను, ఇంకొక అమ్మాయి కాజల్ శర్మ. వీళ్ళు ఆల్మోస్ట్ కొత్త కదా లెక్కేసుకోవచ్చు. ఈ 3 హీరోలు సినిమాలు. 3 హీరోలే, 3 లేడీసే అంతే. సహజంగా మీ సినిమాలో ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో మీరు చేసిన కొత్త ప్రయత్నం అంటే మామూలు చెప్పాలంటే, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రాసిన కథ ఇది. మీరే బెస్ట్ అనుకుంటున్నారంటే ఇంకా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది చూడండి. చాలా మంది సినిమాలు చూస్తుంటాగా నేను, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే నేను రాసిన కథల్లో.
అది మీరు ఎంత తెలివితేటలు ఉన్నా, మీకు ఎంత పెద్ద ఛానల్ ఉన్నా, మీరు జీనియస్ అయినా, మా దగ్గర సినిమా హాల్లో కూర్చొని చూస్తే మీరు ప్రిడిక్ట్ చేశారంటే వచ్చి మీ కాళ్ళకి దండం పెడతా. వద్దన్నా, మీరు పెద్దవాళ్ళు. అటకాదు, మంచితనానికి పెద్ద చిన్న ఏం లేదు, తెలివితేటలకి ఏం లేదు. అట్లా అసలు మీరు ప్రిడిక్ట్ చేయలేరు. చేశారంటే సినిమా ఫెయిల్, ఐ కెన్ సే. మీరు ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇది వస్తుందరా, ఈ సీన్ వచ్చింది, ఆ సీన్ వచ్చింది అని మీరు చెప్పగలిగితే మీ దగ్గరికి వచ్చి సరే కాళ్ళకి నమస్కారం పెట్టుతున్నారు కదా. సో చాలా ట్విస్ట్లు ఉంటాయి. 1,00,000 మీకు గిఫ్ట్గా ఇస్తా. మీరు కనుక ఈ సినిమాని ముందుగానే ఇది జరగబోతుంది అంటే నెక్స్ట్ సీన్ ఏదని చెప్పగలిగితే, కానీ సగవరం చెప్పగలిగితే, కాదు పావన్నా చెప్పగలిగితే, అన్ని ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు ఒకటి కాదు కావాల్సింది, ఆ స్క్రీన్ ప్లే. ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ఊహకు అందదు. కథ నడుస్తూనే ఉంటుంది. కొన్ని కథ నడవు, ఏంట్రా ఇది, అదే వచ్చింది, ఇది ఇది వచ్చిందా, ఆ సీన్ వచ్చిందా అనుకుంటారట. అవును, ఇది ఎవరికి తెలియదు. కథ నడుస్తుంటది, మీరు బాధపడతా ఉంటారు, మీకు కోపం వస్తూ ఉంటది, మళ్ళీ ఇంకో వస్తే మీరు ఇప్పుడే కదా వాడు ఏడ్చాడు అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ప్రొడక్షన్ చేయలేరు, అయినా ఇంట్రెస్ట్గా కూర్చుంటారు. సూపర్. అసలు ఏమవుద్ది, అసలు చివరిదాకా ఏమవుద్ది. సో మొత్తానికైతే తెలుగు సినీ ప్రేక్షకులకి ఒక కొత్త సినిమాని అయితే ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అని అనుకుంటున్నా. మీ ద్వారా అదే చెప్తున్నా. అదే అన్నా, నేను చాలా సినిమాలు రాసేది 100 కంటే కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లే అని నేను నమ్మి ఈ కథ రాశా. సో పోసాని గారు, సహజంగా మీరు ఇప్పటికి 100 సినిమాలు రాశారు, 500 సినిమాల పైన మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, హీరోగా నటించారు. మరి ఇప్పుడు మధ్యలో కొంత సరే బ్రేక్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు సినిమాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరుసగా సినిమాలు ఉంటాయా, లేదంటే మళ్ళీ ఇంకేమన్నా ఇక టాలీవుడ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? అట్లేం లేదన్నా, నేను కథా మాటలు డైరెక్షన్ చేసుకుంటూ ఉంటాను. ఎవరు ఏ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది నాకేం తెలియదు అసలు ఈ రోజుకి. ఒక్కరోజు వేషం ఇచ్చినా నేను చేస్తా, 50 రోజులు వేషం ఇచ్చినా చేస్తా, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. సో ఇప్పుడు మీరు ఫుల్ టైం సినిమాలకి ఎప్పుడైనా ఎత్తాడయ్యా. ఇప్పుడు 100% ఎవ్వరు ఏ చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, పెద్ద హీరోనా చిన్న సినిమా, నాకు అవేవి పట్టవు. నేను పోసారికి ఈ క్యారెక్టర్ పనికొస్తుంది పిలవండరా అంటే వెళ్ళి యాక్టింగ్ చేస్తా, డౌటే లేదు, హ్యాపీగా చేస్తా. సో టాలీవుడ్లో యాక్టివ్గా ఉంటారు లైమ్ లైట్లో ఇంక ఫర్దర్గా? ఇస్తే లైమ్ లైట్లో ఉంటా, లేదా మా ఇంట్లో లైట్లో ఉంటా. రైట్, చూద్దామన్నా ఎంతవరకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మెంటల్ కృష్ణ లాంటి, అట్లాగే ఆపరేషన్ దుర్యోధన సినిమాల కంటే కూడా ఎక్కువ సక్సెస్ రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ ఆదరిద్దామని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎంత చెప్పినా తక్కువ పోసాని గారి గురించి. రైటర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఆర్టిస్ట్ అనాలా, పొలిటీషియన్ అనాలా, స్వచ్ఛ పొలిటీషియన్ అనాలా, ఏమన్నా తక్కువే. సో ఇది పోసాని కృష్ణమురళి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.